హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోట్రిక్స్. ఫ్రెండ్స్, మొన్న నేను 3 జనరేషన్కి సంబంధించి ఒక వీడియో అట్లాగే ఎలా చేసుకోవాలని ప్రాంప్ట్ కూడా పెట్టాను. సో చాలామందికి అర్థం కాలేదు ఎట్లా ప్రాంప్ట్ను పేస్ట్ చేయాలి అనేసి నాకు పర్సనల్గా చాలామంది మెసేజ్ చేశారు. సో అందుకే మీకోసమనే నేను ఈరోజు వేరే ఇంకొక డిజైను ఫోన్లోనే మీ అందరికీ చేసి చూపించాలని వీడియో పెడుతున్నాను. సో ఇప్పుడైతే జాగ్రత్తగా చూడండి ఎలా చేయాలన్నది. ఫస్ట్ అయితే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి చాట్ జీపీటీ అని టైప్ చేయండి. చాట్ జీపీటీ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ పైన వచ్చింది కదా చాట్ జీపీటీ స్మార్ట్ ఏఐ, స్మార్ట్ అండ్ సింపుల్ ఏఐ. సో అక్కడికి వెళ్ళండి. ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుందా, కింద ప్లస్ సింబల్ టచ్ చేసి యాడ్ ఫొటోస్ అన్న దగ్గర ఫస్ట్ మీ ఫోటోని అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత కింద ఆస్క్ ఎనీథింగ్ అనేది కదా, అక్కడ టచ్ చేసి పేస్ట్ చేయండి ప్రాంప్ట్ను పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ బటన్ ఇవ్వండి. సో వెయిట్ చేయండి. నేను ఇచ్చింది చాలా ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో, తర్వాత చాలా అసలు డీటెయిల్స్ లేని ఫోటో. సో ఇప్పుడు చాట్ జీపీటీలో మనం ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత అది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అన్నది మనకు కొద్ది క్షణాల్లో తెలిసిపోతుంది. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇక్కడ చాట్ జీపీటీ కానీ ఇంకా వేరే ఏదైనా కానీ మనకు ఫోన్లో చేసేటప్పుడు మొబైల్ వర్షన్ అనేది ఉంటుంది. మనకు ఎగ్జాక్ట్గా కంప్యూటర్లో మనం చేసుకుంటే ఏ విధంగా అయితే చేసుకోగలుగుతామో అట్లా చేసుకోవాలంటే ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు డెస్క్టాప్ సైట్ అని వస్తుంది. సో దీన్ని ఎనేబుల్ చేసుకోండి, అంటే దాన్ని టిక్ మార్క్ పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మనకు కంప్యూటర్లో ఎటువంటి సైట్ అయితే ఓపెన్ అవుతుందో ఇక్కడ కూడా మీకు అది ఆ విధంగానే సైట్ ఓపెన్ అవుతుంది. సో దాన్ని పక్కన పెడితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఫోటో ఇది ఏఐ జనరేట్ చేసిన ఫోటో ఇది. చూడండి ఎంత రియలిస్టిక్గా ఆ హెయిర్ కానీ మీసాలు కానీ కళ్ళు ముక్కు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే వచ్చింది. ఈవెన్ ఆ షర్ట్ ఉన్న ప్యాటర్న్ లైన్స్ కూడా సేమ్ ఇదే విధంగానే వచ్చినాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరైతే ఒక ఇచ్చిన ప్రాంప్ట్ను కరెక్ట్గా యూజ్ చేస్తే రిజల్ట్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేశాను, డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ ఫైల్ 2.64 MB. సో ఓపెన్ చేసి జూమ్ చేస్తుంటే చూడండి ఎంత డీటెయిల్గా ఉందో. ఒక్కొక్కసారి మనం ఇచ్చిన ప్రాంప్ట్ కరెక్ట్గా లేకపోయినా కూడా ఒక్కొక్కసారి మనం ఇచ్చిన ప్రాంప్ట్ కరెక్ట్గా లేకపోయినా కూడా రిజల్ట్ అనేది సేమ్ రాదు. సో దానికోసమనే ప్రాంప్ట్ ఇచ్చే ముందు అసలు ఆ ప్రాంప్ట్ ఏముంది, ఎలా అందులో ఏముందన్న డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మరిన్ని వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గా చేయడం కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.